దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనములో వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియులారా, 2025 సంవత్సరం అంతా కూడా యేసు ప్రభువారు తన రెక్కల క్రింద మనల్ని భద్రంగా దాచి ఉంచినాడు. అందును బట్టి దేవునికి వందనములు. మనందరం కూడా ఈ రాత్రికాల సమయంలో జరగబోయే వాచ్ నైట్ సర్వీస్లో అందరం కూడా పాల్గొని యేసు ప్రభువారు ఇచ్చే వాగ్దానమును మనం తీసుకొని ఆ వాగ్దానం ప్రకారము మనం జీవించే వారిగా ఉండాలి అనేసి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ప్రభువారు క్రీస్తు ప్రభువారు మనకి ఎన్ని వాగ్దానములు ఇచ్చినప్పటికీ కూడా ఆ వాగ్దానములన్నిటిని కూడా మన జీవితంలో నెరవేర్చేవాడు కనుక ఈ రాత్రికాల సమయంలో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా వాచ్ నైట్ సర్వీస్లో పాల్గొని యేసు ప్రభువారు స్తుతించి గణపరిచి మహిమపరిచి ప్రభువారు మీ కొరకు సిద్ధపరచబడిన ఆ వాగ్దానమును ప్రార్థనాపూర్వకంగా పొందుకొని ప్రార్థనాపూర్వకంగా మనము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము అనేసి వాక్య ప్రకారము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఒక నూతనమైన తీర్మానం తీసుకొని రాబోయే 2026వ సంవత్సరంలోనికి నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తూ నూతన సంవత్సరంలో మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో ఉన్న అవసరాలు యేసు ప్రభువారి సన్నిధిలో అడిగి మనం ప్రార్థించి ఆ వాగ్దానంను మనం పొందుకునే వారిగా ఉండాలి. మీ కుటుంబంలో ఆర్థిక అవసరతల ప్రార్థన చేయండి. నూతన సంవత్సరంలో దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బిడ్డల కొరక బిడ్డలను ఇస్తాడు. అదేవిధంగా వివాహం కావాలా, మంచి సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. మీ కుటుంబంలో రక్షణ పొందాలా, ఎవరికైనా రక్షణ దయచేస్తాడు. కనుక మీకు ఏ అవసరత ఉందో, ఏ అక్కరత ఉందో అది మీరు పొందుకొని వాగ్దానము తీసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను.